మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అనే ప్రచారాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాదని కొందరు వాదిస్తున్నారు. ఇలా వాదించే వాళ్లలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బల్లోజు బాబా ఒకరు. ఈ మేరకు రూరల్ మీడియాకి బాబా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి పాలెగాళ్లకు పింఛని ఇచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీపై ఒక పాలెగాడు చేసిన తిరుగుబాటు తప్ప దీనిలో స్వాతంత్ర ఉద్యమం ఏమీ లేదు. చరిత్రను వక్రీకరించి స్వలాభం కోసం ఇలాంటి ప్రచారం చేయటం తగదు. కనీసం తొలి పాలెగాళ్ల పోరాటం కూడా కాని దాన్ని తొలి స్వాతంత్ర పోరాటంలా ప్రచారం చేయటం ఆశ్చర్యకరం. సీడెడ్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆయా ప్రాంతాలు దాఖలు పడటంతో వాటిని స్వాధీనం చేసుకోవటమే బాధ్యతను థామస్ మన్రో అనే అధికారికి కంపెనీ అప్పగించింది. 1800 సంవత్సరం నవంబర్ 9న థామస్ మన్రో బళ్ళారికి వచ్చాడు. భూమి శిస్తు వసూలులో రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఈస్ట్ ఇండియా కంపెనీని ఒప్పించాడు. రైతువారీ వ్యవస్థ అంటే జమీందారు, పాలెగాళ్లు లాంటి మధ్యవర్తులకు కాక రైతులకే నేరుగా భూమి అప్పగించి వారి నుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ. ఇది అప్పట్లో గొప్ప విప్లవాత్మక భూ సంస్కరణ. 1800 సంవత్సరంలో ఈ సీడెడ్ ప్రాంతంలోని భూమినంతా కంపెనీ స్వాధీనం చేసుకుంది. పాలెగాళ్లందరూ తమ అధికారాన్ని, పెత్తనాన్ని రాత్రికి రాత్రి కోల్పోయారు. అంతవరకు తరతరాలుగా భూమిపై హక్కులు అనుభవిస్తున్న పాలెగాళ్లు దీన్ని వ్యతిరేకించారు. పాలెగాళ్లందరినీ చర్చలకు పిలిచి వారి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి కంపెనీ నుంచి పింఛన్ ఏర్పాటు చేసి చాలా మటుకు పాలెగాళ్ల అసంతృప్తిని తొలగించగలిగాడు థామస్ మన్రో. అయినప్పటికీ తాము కోల్పోయిన వ్యక్తుల్ని పునరుద్ధరించుకోవటం కోసం కోటల్ని ఆక్రమించుకుంటూ గ్రామాల్లో కంపెనీ అధికారుల్ని చంపివేస్తూ అనేక మంది పాలెగాళ్లు తిరుగుబాట్లు చేశారు. 1800 సంవత్సరం డిసెంబర్ నెలలో బళ్ళారిలో హరినాయకన్ తిరుగుబాటు 173 మంది కంపెనీ సైనికుల మరణానికి కారణమైన 1801 నవంబర్ నాటి పొటేల్ తిరుగుబాటు, 1802 జూలై నెలలో దివాకర్ నాయర్ చేసిన తిరుగుబాటు, 1804లో కుద్రతుల్లా ఖాన్ ఇతర పాలెగాళ్లు చేసిన తిరుగుబాటు, 1804 మార్చి 27న కొనకొండ్ల కోటను స్వాధీనం చేసుకున్న గురువన్న నాయర్ తిరుగుబాటు లాంటి అనేక పాలెగాళ్ల పోరాటాలను కంపెనీ సైన్యం అణిచివేసింది, కొంతమందిని ఉరితీసింది. నొసుం సంస్థానానికి పాలెగాడు నరసింహారెడ్డి. నొసుం సంస్థానాన్ని కంపెనీ స్వాధీనం చేసుకునే సమయానికి అంతవరకు బాకీ పడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800 సంవత్సరంలో థామస్ మన్రో పిలిచారు. కానీ నొసుం నరసింహారెడ్డి హాజరు కాలేదు. క్రమేపీ ఏ ఆదాయ వనరులు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తనకు పంతాన్ని వీడి పింఛన్ తీసుకుని ఇంటికే పరిమితమై 4 నవంబర్ 1804లో చనిపోయాడు. నొసుం నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకు అతడికి ఏడాదికి ఇస్తున్న 8,323 రూపాయల పింఛన్ని అతని భార్యకు బదలాయించింది కంపెనీ. నొసుం నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి 3 తరాలు గడిచిపోవటం, వారసులకు పింఛన్ పంచుకుంటూ రావటం వల్ల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాటా 10 రూపాయల 10 అణాల 8 పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపెనీ అధికారులపై తిరుగుబాటు చేశాడు. భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన కోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపెనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరు తిరిగి మిగిలిన బాధిత పాలెగాళ్లను ఏకం చేయగలిగాడు. వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలైలో తహసీల్దార్ను, కంపెనీ గుమాస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి అనుచరుల సంఖ్య 5,000కు పెరిగింది.
వీరిలో ఎక్కువగా బోయలు, యానాదులు, చెంచులు ఉన్నారు. నరసింహారెడ్డి కొంతకాలం కంపెనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్ 6న కడప కలెక్టర్ కాక్టేన్ కుయుక్తుల వల్ల అరెస్ట్ అయి ఉరితీయబడ్డాడు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.